నాకు నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు భయ్య. ఏంటది అంటే అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎట్ట అయ్యాడు అనేది కూడా ఇప్పటికి కూడా నాకు నమ్మశక్యంగా అన్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు అంటే అతనికి ఇచ్చే గౌరవం వేరేగా ఉండిద్ది. ఎందుకంటే అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అంటే అది నార్మల్ మ్యాటర్ కాదు. సో కాబట్టి ఏ దేశం అయినా సరే, ఈవెన్ మనమైనా సరే, అరే అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడు రా అంటే అదొక ప్రౌడ్ మూమెంట్ లాగా చూసుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడో అసలు ఇతను ఎలా అధ్యక్షుడు అయ్యాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. సో మొన్న ఏది పడితే అది మాట్లాడతాడు కదా, మీ అందరూ తెలుసు కదా. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ను కూడా పాకిస్తాన్ మీద అది కూడా నేనే ఆపాను అని చెప్పుకుంటాడే. అసలు దీని గురించి రియాలిటీ ఏంది అనేది ఇప్పుడైతే వెలుగులోకి వచ్చిందనమాట. అయితే మ్యాటర్ ఏందో తెలుసా, ఇది నేను చెప్తుందో లేదంటే మన ఇండియా చెప్తుందో లేదంటే యుఎస్ఏ చెప్తుందో కాదు, ఏకంగా మరి పాకిస్తాన్ విదేశాంగ మంత్రే చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, అంతకుముందు మనం ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ ఉగ్రస్థావరాలన్నింటినీ ధ్వంసం చేశాం కదా. అయితే అప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే వెళ్ళి యుఎస్ఏ విదేశాంగ మంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంట. ఇది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, అయ్యా బాబు మరి వాళ్ళు ఆపరేషన్ సింధూర్తో మా మీద అటాక్ చేస్తా ఉన్నారు, మరి దాన్నేమో మేము తట్టుకోలేకపోతున్నాం, మరి థర్డ్ పార్టీ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే బాగుండిద్ది, మీరు అగ్రరాజ్యం కదా, సో మీరు ఏదైనా చెప్తే మరి ఇండియా ఒప్పుకునిద్ది, యుద్ధాన్ని ఆపేసిద్ది, సో లేదంటే మేము వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం, మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి ఇటువైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వెళ్ళి అక్కడ యుఎస్ఏ విదేశాంగ మంత్రిని అడిగాడంట. అయితే అప్పుడు యుఎస్ఏ విదేశాంగ మంత్రి ఏమన్నాడు తెలుసా, అసలు ఇండియా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే అసలు ఒప్పుకోవట్లేదు, సో మేము చెప్పినా సరే అసలు మేము ఇన్వాల్వ్ అవటమే వాళ్ళకి ఇండియాకి కూడా ఇష్టం లేదు, సో కాబట్టి అసలు ఎవరు చెప్పినా ఇండియా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళందరికీ వాళ్ళు ఆగాలనుకుంటే వాళ్ళు ఆగుతారు అంతే తప్పితే మేము చెప్పినా సరే వాళ్ళు ఆగరు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేశాడంట పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి. సో ఇప్పుడు అతనే చెప్పాడు, సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆపాడు అది ఇది అని చెప్తా ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ అస్సలు ఏమీ లేదు, ఇక్కడ ఇండియాకి అనిపించింది ఇండియా ఆగాలని చెప్పేసి ఇండియా ఆగింది, సో లేదు అంటే అసలు ఇది ఆగేది కాదు, సో చాలా దెబ్బతినేవాళ్ళం అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పాడు. సో ఇలాగా అసలు ఓపెన్గా ఇంత క్లారిటీగా బయట అందరికీ తెలిసినా సరే ఇప్పుడు కూడా చెప్తాడు నేనే ఆపాను అని చెప్పేసి. సో ఇంత తిక్కలుగా ఒక అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు అంటే నిజంగా అది అమెరికా ప్రజలు ఎప్పుడో చేసుకున్న ఒక పాపం వల్లే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడేమో అనిపిస్తూ ఉంది.